జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులంబోధిం చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయం 8లో మనం పెద్దగా చెప్పుకున్నాం. ఈరోజు 11 నేను చెప్పుకోవాలమ్మా. సొంతః శరీరేర్పితభూత సూక్ష్మః కాలాత్మికాం శక్తిముదీరయాణః ఉవాస తస్మిన్ సలిలే పదే స్వే యథానలో దారుణి రుద్ధవీర్యః. సహ దేవదేవుడు అస్తః లోపల శరీరే దివ్యదేహమున అర్పిత నిలుపుకొనెను భౌతిక తత్వములను సూక్ష్మముగు కాల ఆత్మికం అంటే కాలరూపమున శక్తి ఉదీరయాన ప్రేరేపితము చేసి ఉవాస వసించెను. తస్మిన్ దాని యందు సలిలే జలమున పదే ప్రదేశమున స్వీయ యథా వలె అసలహ అగ్ని దారువు రుద్ధవీర్య అంటే నిక్షిప్తముగు శక్తి జీవులందరినీ వారి సూక్ష్మ శరీర రూపమున విలీనము కావించుకొని భగవానుడు దారువునందరి అగ్ని వలె ప్రళయ జలమును వసించెను. కాలమని విలువబడు స్వీయ ప్రేరితముకు శక్తి యందు ఆ విధముగా అతడు శయనించెను. ఊర్ధ్వ మధ్య అధోలోకములు అన్నది ముల్లోకములు ప్రళయ జలములందు మునిగిన వెంబట ముల్లోకవాసులు కాలమునటి శక్తిచే సూక్ష్మ శరీరములందు నిలిచియుందురు. ఆ ప్రళయమున కేవలము భౌతిక దేహములే అవ్యక్తమయ్యను. కానీ గర్భోదకము వలె సూక్ష్మ శరీరమును మాత్రము నిలిచేయుండును. అనగా భౌతిక శక్తి పూర్తిగా ముగింపునందలేదు. కానీ భౌతిక జగత్తు యొక్క సంపూర్ణ నిలయము అందు మాత్రము భౌతిక శక్తి పూర్తిగా ముగింపునందును. చతుర్యుగానాం చ సహస్రమప్సు స్వయోదీరితయా స్వశక్త్యా కాలాఖ్యయా సాధిత కర్మతంత్రో లోకానపితం దదృశే స్వదేహే. చతు అంటే 4 యుగానాం యుగముల యొక్క చ కూడా సహస్రం 1000 అప్సు జలమునందు స్వపన్ నిద్రయందు కలగనుచు స్వయ తన ఆంతరంగిక శక్తిచే ఉదీరితయా పురోగమము కొరకు సశక్త్య స్వీయ శక్తిచే కాల ఆఖ్యయ అంటే కాలనామముచే అసాధిత ఆ రీతి నియుక్తమై కర్మతంత్ర అంటే కామ్య కర్మల విషయమున లోకాన్ జీవులందరూ అపీతాన్ నీలివర్ణముతో దదృశే అయినట్లుగా దానిని గాంచెను. స్వదేహే తన దేహమునందు. భగవానుడు 1000 చతుర్యుగ చక్రము కాలము తన ఆంతరంగిక శక్తి ఎందు శయనించెను. అతడు జలమునందు శయనించుతున్నట్లుగా అతని నిలిచినట్లుగా బాహ్యశక్తిదే గోచరించెను. కాలశక్తిచే చోదితమై జీవులు కర్మతంత్రాత్మై బయటకు వచ్చినప్పుడు తన దివ్యదేహము నీలవర్ణముగా ఉన్నట్లు అతడు గాంచెను.
విష్ణు పురాణమునందు కాలశక్తి ఆ విద్య అని పేర్కొనబడినది. కాలశక్తి ప్రభావం యొక్క లక్షణం ఏమనగా మనుషుడు భౌతిక జగమున కామ్య ఫలముల కొరకై కర్మను నిర్వహించవలసి వచ్చును. అట్టి కామ్య కర్మతుల భగవద్గీత యందు మూఢులు అని వర్ణింపబడిరి. అటువంటి మూర్ఖ జీవులు ఏదియో కొద్దిపాటి తాత్కాలిక లాభం కొరకు పనిచేయటం యందు నిరంతర బంధనమున అమితోత్సాహంట ఉందురు. ఎవరేని తన సంతానం కొరకు పెద్ద మొత్తంలో సంపదలు కలిమి ఆర్జించి ఇవ్వగలిగించో తనను తాను గొప్ప తెలివి గలవాడుగా తలపోయిను. అట్టి తాత్కాలిక లాభం సాధించుటకు అతడు ఎట్టి పాపకర్మలకైనను అట్టి కర్మలు తను నిరంతరము భవబంధ గుడుసుతో బంధించునని తెలుసుకున్న జాలక వేణుదేయుడు. ఈ కలుషిత స్వభావం మరియు పాపముల కారణమున జీవ సముదాయము నీలివర్ణముగా గోచరించను. కామ్యఫలము కొరకై అట్టి కర్మ ప్రేరణం భగవానుని బాహ్యాశక్తి అంటే కాలము ఒక సర్వాధికారము చేతనే సాధ్యమగుతున్నది. తస్యార్థ సూక్ష్మాభినివిష్ట దృష్టే రస్తర్గతోర్దో రజసాతనీయాన్ గుణేన కాలానుగతేన విద్ధః శూష్యం సదాభిద్యత నాభిదేశాత్. తస్య అతని అర్థ విషయము సూక్ష్మము అభివిష్ట దృష్టే అవధానము నెలకొనినవాడు అంతర్గత ఆంతరంగిక అర్థ ప్రయోజనము రజోగుణముచే తనీయాం అతి సూక్ష్మముగా గుణేన గుణములచే కాల అనుగతేన కాలక్రమమున విద్ధః క్షుభితమయ్యను శుష్యన్ ఉత్పాదించుచు తథా అప్పుడు అభిద్యత బయల్వెడలను నాభిదేశాత్ అంటే నాభి నుండి. భగవానుని అవధానము దేనిపైననైతే నెలకొనియుండునో అట్టి సృష్టి విషయక సూక్ష్మ విషయము రజోగుణముచే క్షుభితమయ్యను. ఆ విధముగా సృష్టి యొక్క సూక్ష్మరూపము అతని నాభి నుండి బయలువెడను. సపద్మకోశ సోదతిష్ఠత్ కాళేన కర్మ ప్రతిబోధనేన స్వరోచిషా తత్సలిలం విశాలం విద్యోతయన్నర్క ఇవాత్మయోని. సహ అది పద్మకోశ కమలపు మొగ్గ సాహస అకస్మాత్తుగా ఉదతిష్ట గోచరించను. కాలేన కాలముచే కామ్య కర్మలు ప్రతిబోధననేనా అంటే మేల్కొల్పుచు స్వరోచిష తన తేజముచే తత్ అంటే ఆ సలిలం ప్రళయ జలమును విశాలముగు విద్యోతయన్ ప్రకాశింపజేయుచు అర్కః అంటే సూర్యుడు ఇవ వలే ఆత్మయోని విష్ణు భగవాను నుండి ఉత్పన్న మగుచు. జీవుల కార్యకర్మం యొక్క సమగ్ర రూపం ఆ రీతిగా బయలువెడలి విష్ణు భగవాను నుండి ఉత్పన్నమైన కమలపు మొగ్గ రూపమును దాల్చెను. అతని దివ్య సంకల్పముచే అది సూర్యుని చందనమున సమస్తమును ప్రకాశింపజేసి విశాలముగు ప్రళయ జలమును ఎండింపజేసెను. తల్లోక పద్మం చ ఏవ విష్ణు ప్రావేశ సర్వగుణావభాసం తస్మిన్ స్వయం వేదమయో విధాత స్వయం భువం యం స్మ వదంతి శోభూత్. తత్ ఆ లోక విశ్వము పద్మం కమలము సహ అతడు నిక్కముగా ఏవ నిజముగా విష్ణు భగవానుడు ప్రావిశత్ అందు ప్రవేశించను. సర్వ గుణావభాసం అన్ని ప్రకృతి గుణములకు నిధి తస్మిన్ దానియందు స్వయముగా వేదమయ సాక్షాత్తుగా వేదజ్ఞాన రూపుడు విధాత విశ్వనియామకుడు స్వయంభూ అని యవ్వానిని స్మ పూర్వము
పదంది అంటే పలికిరో సహా అతడు అభూత్ ఆవిర్భవించెను. ఆ విశ్వకమలమునందు విష్ణు భగవానుడు స్వయముగా పరమాత్మని రూపమున ప్రవేశించెను. ఆ విధముగా అది ప్రకృతి గుణములతో ఫలవంతము చేయబడినప్పుడు వేదమయుడు యవ్వానిని మనము స్వయంభూ అని పిలుద్దుమో అతడు ఆవిర్భవించెను. ఈ కమలము విరాట్ రూపమై భౌతిక జగమునందు భగవాను విశ్వరూపము ఉన్నది. ప్రళయ సమయమున అది విష్ణు భగవాను యందు అతని నాభియందు విలీనమై సృష్టి సమయమున తిరిగి ప్రకటమగును. ప్రతి విశ్వమునందును ప్రవేశించు గర్భోదక సాయి విష్ణువు కారణముననే అది జరుగును. భౌతిక ప్రకృతిచే బద్ధులైనట్టు జీవుల యొక్క కామ్య కర్మలు సమాహారవంతమయు ఆ రూపమునందే ఉన్నది. ఆ కమలము నుండియే విశ్వనియామకుడకు బ్రహ్మదేవుడు ఆవిర్భవించెను. తొలి జన్మించిన ఆ జీవుడు భౌతిక జనకుని కలిగి ఉండునందున అన్యులెవ్వరైనను తండ్రిని కలిగి ఉందురు. స్వయంభూ అని పిలువబడినాడు. ప్రళయ సమయమున అతడు నారాయణునితో పాటు నిద్రలో కేగును. మరి యొక్క సృష్టి సంభవించినప్పుడు అతడు ఈ రీతిగా జన్మించను. ఆ రీతిగా ఆ వర్ణన నుండి మనం స్థూలమగు విరాట్ రూపము, సూక్ష్మగు హిరణ్య గర్భుడు, భౌతిక సృజన శక్తియకు బ్రహ్మదేవుడనడి మూడు భావనలను తెలుసుకొంటిమి. తస్యాం సచాంభోరుహ కద్రికాయ మవస్థితో లోకమా పశ్యమానః మనసః పరిక్రమయోమి వివృత్త నేత్ర చత్వారి లేభేను దిశం ముఖాని. తస్యాం దానియందు చ మరియు అంబః జలము, రూహకర్ణికాయాం కమలకర్ణిక అవస్థిత నెలకొని ఉండి, లోకమును అపశ్యమాన అంటే గాంచ జలగా పరిక్రమన్ అంటే చరించెను. వ్యోమ్ని అంతరిక్షమున నివృత్త నేత్ర దృష్టిని సాధించినప్పుడు చత్వారి అంటే 4 లేఖే పొందెను. అనుదిశం దిక్కుల రూపమున ముఖాని ముఖములను. కమలమునందు జన్మించిన బ్రహ్మదేవుడు ఆ పుష్పకర్ణిక ఎందే స్థితులై ఉన్నప్పటికీ ఏ లోకమును గాంచలేకపోయెను. అందుచే అతడు అంతరిక్షము అంతయు చరించెను. ఆ రీతిగా అతడు తన దృష్టిని అన్ని వైపులా సారించినప్పుడు 4 దిక్కుల రూపమున 4 ముఖములను పొందెను. తస్మాద్యుగాంతస్వతనావాఘార్ణ జలోర్మిచక్రాసలిలాద్విరూఢం ఉపశ్రితః ఖంజం లోకతత్వం నాత్మానమధ విదదాది దేవః. తస్మాత్ దాని నుండి యుగాంతమున శ్వసన ప్రళయవాయువు అవగాహన చలన కారణమున జలము ఊర్మి చక్రాత్ వలయాకృతి కెరటములతో సలిలాత్ జలము నుండి రూఢము వాటిపై నిలిచి ఉపశ్రిత ఆశ్రయించి కంజం కమలము ఆశ్చర్యమున లోకతత్వం సృష్టి రహస్యమును ఆత్మానం తనను పూర్ణముగా నా అవిదత్ అవగతము చేసుకున్న జాలకపోయెను. అది దేవ మొదటి దేవత. ఆ కమలమునందు ఆసీనుడై బ్రహ్మదేవుడు సృష్టిని కానీ కమలమును కానీ తనను కానీ పూర్ణముగా అవగతము చేసుకొనలేకపోయాను. ఇక అల్పాంతమున ప్రళయవాయువు జలమును మరియు కమలమును గొప్ప ప్రళయాకృతి యందు చెలింపజేయుట ఆరంభించెను. బ్రహ్మదేవుడు తన సృష్టి కమలము జగము గూర్చి అవగతము చేసుకున్నటకు ఒక యుగము యత్నించినప్పటికీ వాని విషయం భ్రాంతికి లోనయ్యను. అట్టి యుగము యొక్క కాల పరిమితి మానవుల సూర్యమాన సంవత్సరముల ఎందలి గణనకు సయము
గణనకు సైతము పరమైనది. అనగా కేవలము మానసిక కల్పనచే ఎవరును సృష్టి మరియు జగద్వ్యక్తీకరణమును మర్మమును ఎరుగుజాలరు. మానవుని సామర్థ్యము ఎంతటి పరిమితమైనదనగా భగవత్ సహాయం లేనిదే అతడు సృష్టి పోషణము వినాశనము అని వాని విషయమున ఆ దేవదేవుని సంకల్ప మర్మమును ఏమాత్రము అవగతము చేసుకొనజాలడు. కయేషయోతావహమబ్జపృష్ఠ ఏతత్కుతో వాబ్జమనన్యదప్సు అస్తి హ్యాదస్తాదిహ కించనైత దధిష్ఠితం యత్ర సతానుభావ్యం. కహ ఎవడను, ఏషః ఈ, యహ అసౌ అహం అట్టి నేను, అబ్జపృష్ఠే కమలముపైనున్న ఏ తత్ ఈ, కుతః ఎచ్చటి నుండి, వా లేక, అబ్జం కమలము, అన్యథ అప్సు జలమునందు, అస్థి ఉండి తీరవలెను, హి నిశ్చయముగా, హదస్తాత్ దిగువ భాగము నుండి, ఇహ దీని యందు, కించన ఏదియోనొకటి, ఏ తత్ ఈ అధిష్ఠితం స్థితము, ఎత్ర దేని ఎందైతే, సతా అంటే స్వతః ను భవ్యము తప్పక ఉండవచ్చును. బ్రహ్మదేవుడు అజ్ఞానవశమున ఇట్లు తలపోషను, ఈ కమలముపై ఆసీనుడనయ్యున్న నేనెవడను, ఎచ్చటి నుండి ఇది ఉత్పన్నమైనది, దీనికి దివోభాగమున ఏదియోనొకటి ఉండి తీరవలను, దేని నుండి ఈ కమలం ఉద్భవించును, అయ్యేది జలమునందే ఉండి తీరవలెను. ఆదియందు జగత్ సృష్టి విషయమున బ్రహ్మదేవుడు కావించిన కల్పనవు మానసిక కల్పనాపరులకు ఇప్పటికీ ఆలోచన విషయమైనది. తన అస్తిత్వమునకు మరియు సమస్త విశ్వపు అస్తిత్వమునకు కారణము కనుగొని యత్నించి ఆ విధముగా చరణ కారణమును కనుగొని యత్నించిన వాడై నిజమున బుద్ధిమంతులకు మనుజుడు అతని యత్నము తపస్సు మరియు ఓర్పుతో చక్కగా నిర్వహింపబడితో నిత్యముగా సఫలత ప్రాప్తించగలదు. స ఇత్తముద్వీక్ష్య తదబ్ధనాల నాడీవిరంతజ్జలమావివేశ నార్వాగతస్తత్తరనాల నాభిం విచిత్మం తదవిందతజః. సహ అతడు అంటే బ్రహ్మ, ఇత్తం ఆ విధముగా, ఉద్వీక్ష్య తలపోయిచు, తత్ ఆ అబ్జ పద్మము యొక్క నాళనాడిభి నాళము గుండా, అస్తః అది జలములోనికి, అవివేశే ప్రవేశించను, అర్వాక్గతః లోనికి వెళ్ళినప్పటికీ, తత్కరణాల కమలతూడు అంటే నాళము నాభి యొక్క విచిన్వన్ దానిని కూర్చి ఆలోచించుచు, తత్ ఆ న అవిందత అవగతము చేసుకొనలేదు, అజహ స్వయంభువు. బ్రహ్మదేవుడు ఆ విధముగా తలపోయచు కమలనాళిక గుండా జలమునందు ప్రవేశించను, నాలుగునందు ప్రవేశించి విష్ణువు నాభి దగ్గరకు చేరినప్పటికీ అతడు మూలమును కనుగొనలేకపోయాను. అది సాక్షాత్ బ్రహ్మదేవుడే స్వయంగా అక్కడికి వెళ్ళి చేరినకుండా చూడండి. బ్రహ్మదేవుడు ఆ విధముగా తలపోయిచు కమలనాళిక గుండా జలమునందు ప్రవేశించను, నామమునందు ప్రవేశించి విష్ణువు నాభి దగ్గరకు చేరినప్పటికీ అతడు మూలమును కనుగొనలేకపోయాను. స్వీయయత్నముచే ఎవరేని భగవానుని దగ్గరగా వెళ్ళవచ్చును, కానీ ఆ దేవదేవుని కృప లేనిదే చర్మ విషయమునకు మాత్రము అతడు చేరజాలడు. శ్రీకృష్ణ భగవాను గూర్చి అవగాహన కేవలము భక్తిత సేవ ద్వారానే సాధ్యమగును. ఇదే విషయము భగవద్గీత 1:8-5 యందు భక్త్యా మామభిజానాతి యావన్యచ్చాస్మి తత్వతః అని ధ్రువ పలుపబడినది. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం ఈరోజు
మామూలుగా భగవద్గీత తృతీయ స్కందంలో అధ్యాయం 8లో మనం శ్లోకం 19 దాకా మనం చెప్పుకున్నామమ్మా. తర్వాత మనం కంటిన్యూ అవుతాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధయే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.